టీమిండియా యంగ్ టాలెంట్తో కలకల్లాడిపోతోంది. రంజీల్లో పరుగుల వరద పారించిన బ్యాటర్స్కి టెస్ట్ జట్టులో అవకాశాలు వస్తున్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో బెస్ట్ బౌలర్స్ అందరినీ పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నారు. జైస్వాల్, రజిత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, జురెల్, భరత్, దేవదత్ పడిక్కల్ లాంటి బ్యాటర్స్ ఇలా టెస్ట్ జట్టులోకి వచ్చిన వారే. ఇక బౌలర్స్ లిస్ట్ కూడా పెద్దదే. బుమ్రా, సిరాజ్, అశ్విన్ వంటి స్టార్స్ జట్టులో ఉన్నా కూడా ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్, అక్షర్ పటేల్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి వారిని అడపాదడప ఆడించి టెస్ట్ చేస్తూనే ఉన్నాడు. స్టార్స్తో కలకలాడే టీమిండియాలో ఇంతమంది కుర్రాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి అంటే ఇందులో బిగ్ క్రెడిట్ కెప్టెన్ రోహిత్ శర్మకే దక్కుతుంది. మరి ఇంతమంది క్రీడాకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న రోహిత్ శర్మ ఆ ఒక్క బౌలర్పై పగబట్టేశాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రోహిత్ శర్మ కెప్టెన్ అయ్యాక కెరీర్ కోల్పోయిన ఆటగాడి పేరు యుజ్వేంద్ర చాహల్. గుర్తున్నాడా ఈ బౌలర్? ఒకప్పుడు టీంలో స్టార్ ప్లేయర్, విరాట్ కోహ్లీ బాగా నమ్మిన లెగ్ స్పిన్నర్. టెస్ట్ జట్టులో అంతగా మెరవకపోయినా వన్డే, టీ20ల్లో టీమిండియాకి ఎన్నో విజయాలను అందించాడు చాహల్. అయితే గత 2 ఏళ్లుగా యుజ్వేంద్ర చాహల్కి అంతగా అవకాశాలు రావట్లేదు. టెస్ట్ జట్టులో అశ్విన్, జడేజా ఉన్నారు కాబట్టి ఓకే, కానీ మిగతా ఫార్మాట్స్లో కూడా అతనిపై సెలెక్టర్లు సీతకన్ను వేశారు. అయితే దీనంతటికీ ప్రధాన కారణం రోహిత్ శర్మ వ్యూహం అనే టాక్ వినిపిస్తోంది. రోహిత్ కెప్టెన్ అయ్యాక కుల్దీప్ యాదవ్కి పనిగట్టుకుని మరీ అవకాశాలు కల్పించాడు. ఫామ్లో లేని అతడికి ఎంతో అండగా నిలిచాడు. ఆ దెబ్బతో కుల్దీప్ మళ్ళీ వికెట్స్ వేట స్టార్ట్ చేశాడు. దీంతో చాహల్ని అంతా మర్చిపోయారు. ప్రతి ఏడాది జరిగే ఐపీఎల్లో యుజ్వేంద్ర చాహల్ మెరుస్తూనే ఉన్నాడు. తన తోటి స్పిన్నర్ల కన్నా ఎక్కువ వికెట్స్ సాధిస్తూనే ఉన్నాడు. అయినా సెలెక్టర్ల నుండి పిలుపు మాత్రం రావట్లేదు. మధ్యలో అరాకొర అవకాశాలు వచ్చినా చాహల్ వాటిని వినియోగించుకోలేకపోయాడు. దీంతో చాహల్ కెరీర్ ప్రమాదంలో పడినట్లయింది. ఇక తాజాగా బీసీసీఐ ప్రకటించిన కాంట్రాక్ట్స్ చూస్తే అందులో ఎక్కడా చాహల్ పేరు కనిపించలేదు. ఇప్పటి వరకు ఎలాంటి మెరుపులు మెరిపించని చిన్న చిన్న బౌలర్స్కి సైతం కాంట్రాక్ట్లో ప్లేస్ ఇచ్చిన బోర్డు యుజ్వేంద్ర చాహల్ పేరుని మాత్రం పక్కన పెట్టేసింది. దీంతో భవిష్యత్తులో కూడా చాహల్ సేవలు దేశానికి అవసరం లేదు అనే సంకేతాలు ఇచ్చినట్లయింది. నిజానికి రోహిత్, యుజ్వేంద్ర చాహల్ మధ్య ఎలాంటి గొడవలు లేకపోయినా పరిస్థితి చూస్తే మాత్రం వీరి మధ్య ఏవో గొడవలు ఉన్నాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. టీమిండియా తరపున 121 వన్డే వికెట్స్, 80 టీ20 వికెట్స్ పడగొట్టిన చాహల్ ఇక ఇప్పట్లో టీంలోకి రావడం అసాధ్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే అతని వయసు కూడా 33 ఏళ్ళు దాటేయడంతో ఇక చాహల్ కాలం చెల్లినట్లే అనే టాక్ వినిపిస్తోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.